అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము.
పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము చాలా ఉన్నది కదా దేవి స్వస్తిరస్తనః స్వస్తిర్మానదేభ్యః పూర్భంత్యకాలభేదనం షన్నాస్తద్విపదే షంచతుష్పదే ఓం శాంతిః సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాద సభోమిం విశ్వతా వృత్వా అత్యవిక్షద్దశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోద్యాదాగుష్టపూరుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధోదయత్పురుషः పాదోస్య భవాత్ పునః విక్రామతో ఆసనానజనే అభే తస్మాదాజ్ఞం గ్రీష్మయుధ్మ శరద్ధవిః సప్తాస్యాన్పరిధయः త్రిసప్తమిధः కృతాः దేవాలయజ్ఞం తన్వానాः అబద్ధన్ పురుషం పురుషం తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతः తేన దేవాలయంత సాధ్యారసయశ్చరే తస్మాద్ద్రష్టాదిష్టాజనజానిత ఆభ్యా ఆసీదంతరిక్షం శ్రీష్ణోజ్యోత్సవవర్తద పద్భ్యాం భూమిశ్రోత్రాత్ యథాలోకాత్మకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్తు పారే సర్వాణి రూపాణి విదిత్య ధీరः నామాని కృత్వా విమదనిదాస్తే ధాతా పురస్తాద్విపదాజహార చక్ర విద్వాన్ ప్రతిదశదస్రः పంచామృతం విదగ్రేణ కుబర్ణి పద్భ్యామేదం పురుషం మహాంతం మొత్తం విషయం యాఫలనేర్యాఫలా పుష్పారాష్ట పుష్పణేః రహతిరత్వసోదా స్థానో ముంచంతమగుంహసః ఓం అద్య సంభూత పృథివ్యే ఆదిత్యవర్ణం సవలమస్తాద అమేవం విద్వానమతయ భవతే నాన్యపంథావిసేనాయ ప్రజాపతిశ్చరతి గర్భేంతః అజాయమానో బహుధా విదాహతే తస్య ధీరా ప్రజానం జయోరం परिणामदमिच्छन्दवेदितः यो देवेभ्याधिपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो अहोरात्रे पार्श्वे नक्षत्रानुरूपम् अश्विनौ व्याक्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः पूर्वन्दिगातभेदितं शन्नास्तद्विपदे शन्तजुष्पदे ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् शुद्धोदकस्नानं समर्पयामि हरिद्रादि विलेपनं समर्पयामि यागुंगोर्यासनीवालीया रागाया सरस्वती इंद्राणी मपोदरे वर्णाणी स्वस्तरे समावेद्यनारायण स्वामी देवताभ्यो नमः अलंकरणार्थमक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि तडुमल తీసుకుంటూ ఓం నమో నారాయణాయ నమః పుష్పాలు వేస్తున్నాండి ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः
ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః భవస్య దేవస్య పత్నే నమః సర్వస్య దేవస్య పత్నే నమః ఈశానస్య దేవస్య పత్నే నమః పుష్పదేవస్య పత్నే నమః రుద్రస్య దేవస్య ధూపమాఘ్రాపయామి ఆ దీపాన్ని నమస్కారం చేసుకోండి సాధ్యం ప్రవర్త పంచత్వం అన్ననారోజనం ప్రియం గృహాణమంగళం దేవం త్రైలోక్యమిరావః భక్త్యాదేవం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాయమాంగనకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నైవేద్యం కొబ్బరి చిప్పలు తీసుకో కొబ్బరి చిప్పలు ఓం నమో శ్రీనివాసారమంగళం శ్రీరాజనందర్శయామి శ్రీరాజనానందరం శుద్ధాదమనందర్పయామి దేవుని గద్దేశేషి రమాసహిత సత్యనారాయణ స్వామి భగవానికి మీరు నమస్కారం చేసుకొని మనందరికీ ఇచ్చాను పైకి ఎత్తేసేయండి సత్యనారాయణ స్వామి భగవానికి ఒక్కొక్క తేనమే సుఫల అవాప్తి భవేద్ జన్మని మంచిగా నమస్కారం చేసుకోండి మీ మనసులో ఏం కోరికలు ఉన్నాయో నమస్కారం చేసుకోండి మీకు వంశోద్ధారం పుట్టాలి మళ్ళీ సత్యనారాయణ స్వామి చేసుకున్నాను మంచిగా నమస్కారం చేసుకొని ఆ కోరిక నెరవేర్లకు మళ్ళీ సమర్పణం చేసుకున్నాను మంచిగా నమస్కారం చేసుకొని భక్తి శ్రద్ధలతో మీ దంపతులు అక్కడ పెట్టుకోండి 5 కథలు అయిన తర్వాత మీ ఆ ఫలాలు వేసుకుంటారు మీరు ఇటు సైడ్ పెట్టుకోండి ఎక్కడో ఒక దగ్గర పెట్టేసుకోండి అందరి దగ్గర పెట్టేసుకోండి సూతమని దేవుడిగా అడిగారు సూతమని సత్యనారాయణ స్వామి చరిత్ర చెప్పండి అయ్యా అని కోరుతాడు అప్పుడు సూతుల వారిని అడుగుతాడు ఓ సూతమని ఓ మునులారా పూర్వము సత్యనారాయణ స్వామి వ్రత మహిమ చెప్తున్నాను వినండి అని చెప్తారు పూర్వము సకల లోకము తిరుగుతూ మార్గదేశమున భూలోకముకు వచ్చాడు నాచమహాముని భూలోకమున మానవులు చాలా కష్టాలు అనుభవించడం చూసి వీరికి కష్టాలులా తెలుగును ఆలోచించి వైకుంఠముకు వెళ్ళాడు ఆ వైకుంఠములో విష్ణుమూర్తి అలంకారం ఉన్నాడు ఎలాగంటే శంఖము చక్రము గద పద్మము సుదర్శన చక్రముతో అలంకారం ఉన్నాడు ఆ అలంకారం చూసి నారద మహాముని చాలా సంతోషపడ్డాడు స్థానో ముంచత్వ ఆర్ధికర్పూరం ఏకాది తాంబూలాలు సర్వోపచారముదార్థయక్షదాలు సమర్పయాలి ఇప్పుడు ఈ రాజన దీపం బోర్లించదాకా బోర్లేండి పడదు శ్రీరాజనానందరం శుద్ధ ఆదమనందర్పయామి నమస్కరోమి రమాదైత సత్యనారాయణ స్వామి భగవానికి ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ వాసుదేవాయ వెళ్ళి భవతి భిక్షాంతి అంటే ధర్మ వేస్తారు మూడో గ్రహం దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాంతి అంటే ఫలాలు వేస్తారు ఇట్లా ప్రతి గ్రహం దగ్గరికి వెళ్ళి ఇలా అవుతుంటే ఏమేమి కావాలో అన్ని ఆ జనాలు వేస్తారు జనాలు వేసిన తర్వాత దానికి సంతోషపడి ఆ పేద బ్రాహ్మణుడు చాలా సంతోషపడి ఈ వృద్ధ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అయ్యా నేను ప్రతిరోజు వెళ్తున్నాను భిక్షకి నాకు ఎవరు వేయట్లేదు నువ్వు నీ అనుష్ఠానము నువ్వు పూజలో నీ వాక్యాలు అని నువ్వు చెప్పిన మాట అయింది అయ్యా మీరే మా గృహముకు వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పండి అయ్యా అని ఆ పేద బ్రాహ్మణుడు కోరుతాడు అలాగే అని ఆ పేద బ్రాహ్మణుడు గృహముకు వెళ్ళి ఆ దంపతులకి పూజ వినిపించి కథ వినిపించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆ బ్రాహ్మణ దంపతులకు ఆశీర్వచనం ఇస్తాడు అష్టైశ్వర్యాలతో ఉండగా కానీ ఆశీర్వచనం ఇస్తాడు ఆశీర్వచనం ఇచ్చి అక్కడనే మాయమైపోతాడు అప్పుడు బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలా అనుకుంటాడు నా గృహముకు వచ్చింది ఆ విష్ణుమూర్తి అయినా
దీనికంటే ఏమో భాగ్యమని చాలా సంతోషించి ఆ పేద బ్రాహ్మణుడు దంపతులు ప్రతి నెల సత్యనారాయణ స్వామి వ్రతము ఖచ్చితంగా చేస్తారు. ఆ వ్రత ప్రభావం వలన ఆ పేద బ్రాహ్మణ దంపతులు మహాదైశ్వర్యవంతులైతారు, సకల పాపాల నుండి విముక్తి పొందుతారు, స్వర్గలోక ప్రమాప్తి అవుతారు. అప్పుడు సూదుల వారు ఇలా అంటారు, ఓ మునులు అంటారు, ఓ మునులు సూదముని, ఆ బ్రాహ్మణ వారిని ఎవరైనా వ్రతం చేశారా, అదంతా మాకు చెప్పరా అని కోరుతాడు. అప్పుడు సూదుల వారు ఇలా అంటారు, ఓ మునులారా, ఒకనప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా బంధువులు సోదరులు వచ్చి ఆనందంతో కథ వింటారు. కథ వింటుండగా ఈ బ్రాహ్మణ గృహంలో ఎదురులో వాకిట్లో నుంచి కట్టెలమ్మే వాడిపోతుండగా ఆ బ్రాహ్మణ గృహంలో ఏదో శుభ కార్యక్రమం అవుతుంది, మనం వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకుందామని ఆ కట్టెలమ్మే వాడు అంటాడు. అక్కడ ఏం లేవా పైసలు కూడా నువ్వు కస్టమర్ పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఆదిగా కూడా తెచ్చుకున్నాం. ఓం వేదాహమేతం బ్రహ్మాండం ఆదిత్యవనం భవత్వారే సర్వాలోకానగంధీరః నామానుస్వామిపదదాస్తే ప్రియంకాంతార కళ్యాణధయర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏరాదనందర్శయామి, ఏరాదనానంతరం శుద్ధ ఆదమనం సమర్పయామి. నమస్కరోమి. అందరికీ చెప్పండి. ప్రమాదరహిత సత్యనారాయణ స్వామి భగవానికి తృతీయోధ్యాయ ప్రారంభ. 3 పుష్పలక్షలు పట్టుకోండి. మాసాలకి సంతానం కలుగుతుంది. ఆ 10 మాసాలకి వైశ్య దంపతులకి అమ్మాయి పుడుతుంది. అమ్మాయి ఇలా ఉంటుంది, చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా అందంగా ఉంటారో అమ్మాయి కూడా అలాగే అందంగా ఉంటుంది. అప్పుడు భర్తల చూసి సత్యనారాయణ స్వామిని మళ్ళీ మర్చిపోతాడు. అప్పుడు విష్ణుమూర్తి కోపం వస్తుంది, వీనికి సంతానం లేనప్పుడు మాత్రం నేను గుర్తుకొచ్చాను. సంతానశీల నదీ తీరం దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకుండగా ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు గారి కోటలో దొంగలు పెడతారు. ధనాలను వజ్రాలని తీసుకొని వెళ్ళిపోతుండగా ఆ చంద్రకేతు మహారాజు గారు చూసి ఆ భటులు పిలిచి దొంగలను తీసుకురమ్మంటారు. అలాగే అని ఈ భటులు వెళ్తుండగా దొంగలు భయపడి ఏం చేస్తారంటే ఈ వైశ్యుల దగ్గర ధనాలను వజ్రాలను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు భటులు ఏమనుకుంటారంటే వేరే ఆ దొంగలని అనుకొని కట్టె వేసి రాజుగారి దగ్గరకు తీసుకువెళ్తారు. రాజుగారికి ఎంత వేడుకున్నా వినలేదు. వీరిని 7 సంవత్సరాలు కాలాగ్రహం బంధించండి అని రాజుగారు ఇస్తారు. అలాగే 7 సంవత్సరాలు కాలాగ్రహం బంధిస్తారు. కళావతి లీలావతి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక కఠిన దరిద్రమున మిగులుతారు. ఒకనాడు ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుండగా కథ విని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది కళావతి. వచ్చిన తర్వాత లీలావతి అంటుంది, అమ్మ ఇంత ఆలస్యముగా ఎందుకు వచ్చావు? నీ మనస్సులో ఏమి ఉన్నదంటే నా మనస్సులో ఏమి లేదు. ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతమై అయింది, కథ విని తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చే వరకు ఇంత ఆలస్యం ఏంటమ్మా అంటుంది. అప్పుడు తన తల్లి గుర్తుకొస్తుంది, అమ్మ నువ్వు ఇంత నేను చాలా బాధపడుతుంది కళావతి. నాకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు, నా భర్త ఎలా ఉంటారో నాకు తెలియదు, నేను ఎందుకు బతకాలని ఆమె కూడా ఆత్మహత్య చేసుకుండగా పైనుంచి ఆకాశవాణి పట్టుకొని ఉంటుంది. అమ్మ నీకు ఎందుకు ఇలా జరిగిందంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు, చివరికి తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు, అందుకే ఇలా జరిగిందేమో, వెంటనే వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకొనిరా, నీకంతా మంచి జరుగుతుంది అని అంటుంది. అప్పుడు పైన ఆకాశవాణి అంటుంది, ఒక సత్యనారాయణ స్వామి వ్రతమే కాదమ్మా, పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు అయినా
చివరికి తీర్థ ప్రసాదాలు తీసుకోకపోతే ఆ పూజ ఫలితం ఉండదు. వెంటనే వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకొనిరా, నీ భర్తని కళ్ళ ముందటే ఉంటాడని చెప్తుంది. వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని భద్రాశీల నదీ తీరం దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతుంది. వచ్చిన తర్వాత ఇస్తారు. స్కాందపురాణే కాండే సత్యనారాయణ స్వామి భగవానికి జామకాయలు జిడ్డు కొబ్బరికాయలు ఇక్కడ ఉన్నాయి. నైవేద్యం పెట్టాను. జిడ్డు కొబ్బరికాయ చిప్ప ఓం భగవద్భవస్వాహ భర్గోదేవే ప్రచోదయాదో సత్యం వర్ధేన ప్రచిందామి. ఓం ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ ధ్యానాయ స్వాహ దానాయ స్వాహ. మళ్ళీ హారతి ఒక పెద్ద మంగళహారతి అక్కడ తీసుకురండి. జ్యోతి జ్యోతి సమర్పయామి. నమస్కరోమి. నమాసైత సత్యనారాయణ స్వామి భగవానికి ఏడుగంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా పంచమోధ్యాయ ప్రారంభ. నమ్ము తీర్థ ప్రసాదాలు తీసుకోలేదా మీకంతా మంచి జరుగుతుందేమో అని వృద్ధ బ్రాహ్మణుడు చెప్తే అప్పుడు ఆ తుంగధ్వర రాజుగారు ఆలోచించి ఆ గొల్లుల దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, తీర్థ ప్రసాదాలు నాకు ఇవ్వండి అయ్యా అని అంటాడు. ఇప్పుడు తీర్థ కాకపోతే ఈ జన్మ మొత్తం నేను దేవుని నమ్మలేనేమో, ఎప్పుడైతే నన్ను క్షమించండి అయ్యా సాష్టాంగ నమస్కారం చేస్తారు. పాల్గొనకపోతే వారిని కాలాగ్రహణ బంధిస్తానని రాజుగారు అంటారు. అలాగే చేస్తూనే పోతుండగా ఒకనాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత ఇలా అంటాడు, నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మావో నువ్వే కాకుండా నీ దేశ ప్రజలతో మళ్ళొకరు అంటాడు, నీ దేశమే కాకుండా పక్కన దేశం వాళ్ళ సత్యనారాయణ స్వామి వ్రత మహిమ చెప్పండి అనుకుంటాను. అలాగే ఇదయ్యా అని నారద మహాముని చెప్తాడు. కలియుగమునందు ప్రతి సంవత్సరం ఓం ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ ధ్యానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. అగరవత్తులు చేసుకొని అన్ని ముట్టించారు. మీరు పట్టుకొని మీ అత్తగారు చూసిన వారికి చూశాలా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. హమ్మలగన్నాలకు తల్లివిని అమ్మూరితి నమ్మ భవాని శరణం ఈ దివ్య విరాజయామి. విరాజనాంతరం సిద్ధ ఆగమనం సమర్పయామి. నమస్తే సత్యనారాయణ స్వామి భగవానికి
శ్రీవేంకటేశ్వరాచార్య శ్రీనివాసార్పంకరం కర్పూరపూరం కరుణావతారం సంసారసారం బృహకీర్తనారం సదావృతం హృదయానందే భవం భవాని సైతం నమామి. ఆర్ద్రులు నీళ్ళు చెప్పండి. నీరాజనం దర్శయామి నీరాజనానంతర శుద్ధ ఆగమనం సమర్పయామి. నమస్కరోమి రమాసహిత సత్యనారాయణ స్వామి భగవానికి. అందరూ హారతి తీసుకొని అన్యథాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనాత్మ ప్రదక్ష నమస్కారం. ఆగండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత కథ పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ రమాసహిత సుప్రీత సుప్రసన్న వరద భవతు. నమస్కారం చేసుకొని ఒకటే కొంచెం వెనక్కి జరుగు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా
అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో. నిత్యము మనతో మనకే రణం, ఎప్పుడు ఏదో ఓ కారణం. గెలిచి తీరాలంటే లేకుంటే గడవదు ఏ నిమిషం. మనసు బరు ఎక్కించే కలవరం, మరచిపోయేలా చేసే వరం. పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం. కొమ్మల్లో విరిసిన నవ్వై, కొండల్లో కురిసిన నవ్వై, మబ్బుల్లో మెరిసిన నవ్వై, కిలకిలలే పువ్వుల హారాలై వెళ్ళే దారులన్నీ స్వాగతిస్తుంటే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట. అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. అందమైన మా స్నేహమే
ఉదయమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం. చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మామూలు లేదు బాబు అన్నయ్య ఎక్కండి అమ్మ అన్నయ్య కట్ట ఒకటి అన్న కట్ట ఒకటి ఒక రౌండ్ ఇట్లా మరలండి అన్న కట్ట అన్న కట్ట ఒకటి అన్నయ్య ఎక్కండి మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా
It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టు తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party.